శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము ప్రవచించిన వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము సత్యం. ప్రతి ఒక్కరూ పాటించవలసిన సామాన్య ధర్మాలలో మొదటిది అహింస అనగా ప్రేమ. రెండవది సత్యం. సత్యం అంటే మనస్సు వాక్కులలో ఏకరూపత ఉండటం. మనోవాక్కులలో వైషమ్యం ఉండటమే అసత్యం అని పూర్వకాలపు పెద్దలు అంటారు. వాంగ్మనసయోరైకరూప్యం సత్యం. భగవంతుడు మనస్సులో ఉన్నది చెప్పుకోవటానికే మనిషికి మాట్లాడే శక్తిని ఇచ్చాడు. మనస్సుకు వాక్కుకు మధ్యలో వైరుధ్యం వచ్చే విధంగా వ్యవహరించామంటే వచ్చే జన్మలో భగవంతుడు మనం మాట్లాడే శక్తిని లాగేసుకుంటాడు, మనకు పశువు జన్మని ఇస్తాడు. మన శాస్త్రమే పరిపూర్ణ అహింసకు మినహాయింపునిచ్చింది. ధర్మయుద్ధం విషయంలో, జంతుబలి విషయంలో అహింసకు మినహాయింపుని ఇచ్చింది. సత్యం విషయంలో అయితే అట్టి మినహాయింపేది ఉండదని అనుకుంటారేమో, కానీ సత్యానికి కూడా వేరే విధమైన మినహాయింపులు ఇవ్వబడినవి. వాటిని వివరిస్తాను. ఎక్కడైనా దుష్టులు, అవినీతి పరులు ఉంటూ ఉంటారు. ఇది చూసినప్పుడు ఎవరికైనా మనసు దహించుకుపోయి వాడి తప్పుడు పనుల గురించి ఎడతెరిపి లేకుండా వాడు ఈ తప్పుడు పని చేశాడు, వీడు ఇంత దుష్టపు పని చేశాడు అంటూ ఏకరువు పెట్టవచ్చు. ఈ పక్షంలో మనస్సుకు వాక్కుకు మధ్య సారూప్యత ఉన్నది. కానీ అటువంటి మాటలు అతడికి పనికిరావు, ప్రజలకు పనికిరావు. ఆ తప్పుడు పనులను చేసే వారికి కూడా పనికిరావు. ఏ ఉపయోగము లేని ఇటువంటి సందర్భంలో మనస్సుకు వాక్కుకు మధ్య సారూప్యత మాత్రమే సత్యం అని పిలువబడుతుంది. ఆ తప్పుడు పనులను చేసే వారికి కూడా పనికిరావు. ఏ ఉపయోగము లేని ఇటువంటి సందర్భంలో మనస్సుకు వాక్కుకు మధ్య సారూప్యత మాత్రమే సత్యం అని పిలువబడదు. వ్యక్తి మనస్సులో చెడు భావాలు ఉదయిస్తాయి. అతడు వాటిని మాటల్లో వ్యక్తపరుస్తాడు. అది సత్యమవుతుందా? ప్రశ్న. కాదు. కనుక సత్యం అంటే కేవలం మనస్సు వాక్కుల మధ్య సారూప్యం మాత్రమే కాదు, మంచి మనస్సులో మంచి భావాలు ఉదయించి వాటిని వ్యక్తం చేస్తే సత్యమవుతాయి. సత్యం అంటే మంచి పరిణామాలను ఉత్పన్నం చేయునది. మన పూర్వీకులు సత్యానికి నిర్వచనాన్ని ఇచ్చారు. ప్రజలకు ఆనందాన్ని కలిగించి మంచి చేసేది సత్యం. సత్యం భూతహితం ప్రియం. సత్యం అంటే వాక్కు, చర్యలు, తలుపుల ద్వారా సకల ప్రాణులకు మంచిని చేయటం. కీడులోకి పరిణమించేది ఏదైనా అసత్యమే. ఒకరికి మంచి ఏమిటో చెబితే మాత్రమే సరిపోదు, దాన్ని ప్రేమగా అవతలివాడు అంగీకరించేలాగా చెప్పాలి. మంచిని కఠినంగా చెప్తే దాన్ని ఎవ్వరూ అంగీకరించరు. అట్లా పనికిరాని వాక్కు సత్యం కానేరదు. చెప్పబడింది ఏదైనా మంచి అయి ఉండాలి, దాన్ని నచ్చే విధంగా చెప్పాలి. అదే సత్యం. సత్యాన్ని పలుకు, నచ్చే విధంగానే పలుకు. నచ్చే విధంగా చెప్పలేకపోతే సత్యాన్ని పలకవద్దు. ఏదైనా వినటానికి హాయిగా ఉన్నది కదా అని అసత్యాన్ని పలకబోకు. ఇది మన పెద్దల వచనం. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యం అప్రియం. ప్రియంచ నానృతం బ్రూయాత్, ఏష ధర్మ సనాతన. మనుస్మృతి 4వ భాగము 138వ శ్లోకం. కామక్రోధాలతో నిండిన మనస్సులో నుండి అట్టి హితకరమైన మనోజ్ఞమైన వాక్కులు రాజాలవు. సత్యంతో కూడి ఉన్నది, ఉదారంగా ఉన్నది అయిన ఒక వాక్కు రావాలంటే కామక్రోధాలు లేని మనస్సు అనేది ప్రాథమిక అవసరం. కనుక సత్యానికి నిర్వచనం ఏమిటి అంటే మనోవాక్కులకు సారూప్యం ఉండాలి, మనస్సు శుద్ధంగా ఉండాలి, పలుకులు వినసొంపుగా శాంతంగా ఉండాలి. ఒక్క
ఒక్క మాటలో చెప్పాలంటే మనస్సుకు పవిత్రత్వాన్ని ఇచ్చి ఇతరులకు శ్రేయస్సును చేకూర్చేదే సత్యం. ఒక వ్యక్తి సత్యాన్ని కట్టుబడి నిలిస్తే అది అతడికి తెలియని ఇతర యాదృచ్ఛిక లాభాన్ని కూడా చేకూరుస్తుంది. అట్టి ప్రయోజనం ఏంటని మీరు నన్ను అడిగితే, ఎవరైనా వ్యక్తి నిత్యం సత్యాన్ని పలికితే అతడు ఏం పలికినా అది సత్యం అవుతుంది. అట్టి వ్యక్తి ఎప్పుడూ కావాలని అబద్ధం పలకడు. కానీ తెలియకనో లేక పొరపాటునో అతడు దేని గురించైనా ఒక సరికాని మాటను పలికితే అది కూడా నిజమైపోతుంది. దీనికి ఉదాహరణగా ఒక కథను చెబుతాను. తిరుక్కడూరులో అభిరామి భట్టర్ అనే ఒక జగదంబిక భక్తుడు ఉండేవాడు. పరాత్పరి గురించి లోతుగా ధ్యానంలో మునిగిన వేళల్లో ప్రతిసారి అతడు అత్యంత ఆనంద స్థితిలో ఉండి పిచ్చివాడిలాగా ప్రవర్తించేవాడు. కొందరు లోకులు రాజు సర్పోజీకి అతడి గురించి లేనిపోనివన్నీ చేరవేశారు. అభిరామ్ భట్టర్ తాగుబోతూ ఒక భక్తుడి వలె నటిస్తాడు అని వారు రాజుకు చెప్పారు. సర్పోజీ ఈ ఆక్షేపణలు నిజమా కాదా ధృవపరుచుకోవాలనుకున్నాడు. ఒకరోజు సర్పోజీ జగన్మాత దర్శనం చేసుకుందామని తిరుక్కడవూరుకు వచ్చినప్పుడు భట్టర్ను కలిసి ఈరోజు తిథి ఏమిటి అని అడిగాడు. భట్టర్ అసలు స్పృహలో లేడు. ఆ రోజు అమావాస్య. భట్టర్ జగజ్జనని చంద్రసమానమైన ముఖంలోనికి చూస్తూ ఆనందంలో మునిగి ఉన్నాడు. ఈరోజు పౌర్ణమి అని సమాధానం ఇచ్చాడు. రాజు తనకి ఇతరులు చెప్పి నిజమేననుకున్నాడు. అతడితో వ్యంగ్యంగా, ఓహో అలాగా, అయితే ఆకాశంలో చంద్రుడు ఉన్నాడేమో చూద్దాం అని తలపైకి ఎత్తాడు. ఆ క్షణాన నిజంగానే ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. అభిరామి భట్ట దృఢంగా సత్యంలో ప్రతిష్ఠితుడై ఉన్నందున పొరపాటున అసత్యం పలికినప్పుడు జగన్మాత తన తాటంకాన్ని తీసి ఆకాశంలోకి విసిరేసి చంద్రునిలా మెరిసేటట్టు చేసింది. మహాత్ములు పలికిన ఆశీర్వాదాలు, శాపాలు నిజమయ్యేది ఈ సత్యానికి ఉన్న శక్తి వల్లనే. వారు ఏమి పలికితే అది జరుగుతుంది. ఇది సత్యనిష్టతో ఉన్నందున లభించే యాదృచ్ఛిక ప్రయోజనం. కానీ నేను ఏది పలికితే అది జరగాలి అని ఊహిస్తూ సత్యాన్ని పలకరాదు. అట్టి ఊహలు లేకుండా దాన్ని అభ్యసిస్తేనే ఆ శక్తి దానికి అదే సమకూరుతుంది. దాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే ఈ అముఖ్య ప్రయోజనం సిద్ధించదు. మనం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి మన శరీరం చితిలో కాలిపోయేదాకా మనల్ని మనం నిర్మలంగా చేసుకోవటానికి శాస్త్రాలలో 40 సంస్కారాలు అంటే శుద్ధీకరణ ప్రక్రియలు చెప్పబడినవి. ఈ సంస్కారాలలో పాటు మనం అహింస, సత్యం, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహాలను కనుక అభ్యసిస్తే మన మలినాలన్నీ తొలగిపోయి మనం నేను ఎవరు, దేవుడు ఎవరు, ఆ పరమోన్నత సత్యం ఏమిటి అనే విషయాలను అర్థం చేసుకోగలిగే స్థితికి వికసిస్తాము. ఆస్తేయము అంటే ఇతరులకు చెందిన దాన్ని ఆశించకుండా ఉండటం. శౌచము అనే పదం శుచి నుండి ఉద్భవించింది. శుచి అంటే శుభ్రత. బాహ్యమైన శుచిని, నియమాల సూత్రాన్ని పాటిస్తే ఆంతరిక నిర్మలత్వం కలగటంలో సహాయకమవుతుంది. స్నానం చేయడం, ఇతర సాంప్రదాయక ఆచారాలు శౌచం కిందికి వస్తాయి. ఇంద్రియ నిగ్రహం అనగా ఇంద్రియాల శక్తిని అధిగమించటం ఎంతో ముఖ్యం. ఇంద్రియ నిగ్రహం అంటే ఇష్టం వచ్చినట్టు కేవలం శారీరక సుఖం కోసం పనిచేయటం, తినటం, మాట్లాడటం మొదలైనవి చేయకుండా ఉండటం. అంటే అందరూ కోరికలు నియంత్రించుకోవాలి. కోరికలు పారదోలకపోతే ఏ ఆధ్యాత్మిక సంపద పోగు కాజాలదు. ఇక్కడ చెప్పినదంతా సాధారణంగా అందరికీ వర్తించే సామాన్య ధర్మాలు. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియ నేస్తం నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర.